హాయ్ అండి. వెల్లుల్లిపాయ కారం రైస్ రెసిపీ తయారు చేసే విధానం చెప్తాను చూడండి. మన షార్ట్లో చెప్పాను కదా, అదే వాళ్ళతో తయారు చేసే విధానం అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే 2 ఎల్లుల్లిపాయలు, 2 స్పూన్ల కారం, సాల్ట్, సంకెల రాయలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అలా నూరుకున్న పదార్థాన్ని ప్లేట్లో తీసుకోవాలి. అలా ప్లేట్లో తీసుకున్నాక అలా మెత్తగా నూరుకొని ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్నాక పక్కన పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసి, నేనైతే కొంచెం వేసాను, మీరు కూత ఎక్కువ వేసుకోండి. అలాగ ఆయిల్ వేడెక్కాక కింద తయారు చేసుకున్న పదార్థం ఉంది కదా, ప్లేట్లో తీసుకున్న ఎల్లిపాయ కారం నూరింది, అది వేసుకొని బాగా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యాక రైస్ వేసుకొని ఆ ఎల్లిపాయ కారం రెసిపీ రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా రైసు స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వేసుకున్నాక బాగా కలుపుకుంటే ఎల్లిపాయ కారం రెసిపీ తయారైనట్టే. చాలా బాగుంటుంది, వేడివేడిగా తినండి, బాగుంటుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తినండి, ఇంకా సూపర్గా ఉంటుంది. అది ఎలా తయారైంది ఏంటన్నా చూపిస్తాను, ఇంకొక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఎల్లిపాయ కారం రెసిపీ రెడీ అయింది.